ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అని ఆక్స్ఫామ్ వాళ్ళు ఇస్తారు. దాంట్లో వాళ్ళు ఒక అద్భుతమైన అధ్యయనాన్ని చేశారు. వాళ్ళు ఏం చేశారంటే స్త్రీలు ఇళ్లల్లో చేసే జీతం భత్యం లేని చాకిరీ, అది భారతదేశంలో యావరేజ్న సగటున 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. దీంట్లో మగవాళ్ళు అందరూ కలిపి చేసినా గానీ తెలంగాణలో అది 29 నిమిషాలు ఉంటుంది. ఇక్కడ ఆక్స్ఫామ్ నివేదిక ఏం చెప్తుందంటే ఈ జీతం భత్యం లేని శ్రమ, ముఖ్యంగా పిల్లలు వృద్ధుల యొక్క సేవ, దీన్ని మనం ఏం చెప్తాం, వీళ్ళ యొక్క బాధ్యతని, ఇంటి చాకరీ గురించి, స్త్రీలని ఇంటి చాకరీ నుంచి బయటపడేయడం గురించి లేనిని చదవండి. దీన్ని ఎందుకని సామాజిక బాధ్యతగా స్వీకరించాలో చెప్తాడు. అది కానంత వరకు ఈ చాకరీ నుంచి, డ్రెడ్జరీ నుంచి ఆడవాళ్ళు బయటపడరు అని చెప్తాడు. అట్లా బయటపడడం ఎందుకు అవసరం కూడా చెప్తాడు. ఇవాళ ఏమవుతోంది, ఇన్ని గంటలు వాళ్ళ ఇంట్లో పనిచేయడం, ఈ పిల్లలు స్త్రీల వృత్తులకి చేసే సేవని మనం ఈ భావజాలంలో పడి అది స్త్రీల కర్తవ్యం కదా, మన అమ్మ నాయనలకి సేవ చేయడం కూడా మన భార్య కర్తవ్యం కదా, అది ప్రేమలో భాగం కదా అనుకుంటున్నాం. ఈ కదా అనుకున్న తర్వాత ఆ పని చేయడంలో స్త్రీలు వెసులుబాటు ఇవ్వలేదనుకోండి, ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి, స్త్రీల మీద జరిగే గృహింస కారణం పితృస్వామ్యం అనేది కరెక్టే, కానీ పితృస్వామ్యం నేరుగానే హింసకు పాల్పడదు. దానికి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉండాలి, మేట నొక్కేది ఉండాలి. ఆ మేట నొక్కేది ఏదైతే ఉందో ఈ చాకిరీ, ఈ సేవ, అంటే ఆ సేవల్లో ఏం తేడాలు వచ్చినా మగవాడు కొట్టడానికి వాడికి పూర్తి హక్కులు ఉంటాయి. దీన్ని మగాళ్ళు చెప్పారు అనుకోకండి. 79% ఆడవాళ్ళు నా మగడు నన్ను కొట్టొచ్చు జస్టిఫైడ్ ఎప్పుడంటే ఇప్పుడు నేను అడగకుండా అనుమతి లేకుండా బయటికి వెళ్తే, ఇంటి పని వంట పని చేయకపోతే, పిల్లలకి వృద్ధులకి సేవ చేయకపోతే, ఫైనల్ గా ఎదురు జవాబు చెబితే నా మొగుడు నన్ను కొట్టడం జస్టిఫైడ్. ఇంతకంటే ఫ్యాసిజానికి ఉదాహరణ ఏమన్నా ఉంటుందా? అంటే సేవికా సమితి చెప్పిన కుటుంబం ఇక్కడ కనపడుతుంది. ఈ కుటుంబం యొక్క ఇంకో కోణం చెప్తున్నా. ఆడవాళ్ళు ఎందుకని ఈ సేవ చేయడంలో గిలగిల్లాడుతున్నారు? వాళ్ళు ఇష్టం లేకపోవడం వల్ల, తిరుగుబాటుదారులు అవడం వల్ల కాదు. కుటుంబాల్ని వ్యక్తిగా మగవాడు నడపలేనంత ఆర్థిక భారం వాళ్ళ కుటుంబాల మీద ఉన్నది. ఒంటరిగా మగవాడు నడపలేడు. స్వరాజ్యం గారు నా చిన్నప్పుడు సంధి ఛాలెంజ్ చేసేది బహిరంగ సభల్లో. నెత్తిగింజ నేల మీద పడ్డాక ఆ పాతకాలం సంగతి విడిచిపెట్టరు. ఇవాళ ఎవడన్నా మగాడున్నాడా, నేనే నడుపుతాను, నా రెక్కల కష్టం మీద సంసారాన్ని అనే మగాడు ఎవడన్నా ఛాలెంజ్ చేస్తా అనేది. ఇవాళ ఆ ఛాలెంజ్ ఇంకా ఎక్కువ. స్త్రీల కష్టం లేకుండా సంసారాలు నడిచే పరిస్థితి లేదు. అంటే దోపిడీ యొక్క తీవ్రత చాలా ఎక్కువైంది, ఇంటెన్సిఫై అయింది. ధరల రూపమా, జిఎస్టీనా, ఇంకోటా, గ్యాస్ బండా కాదు, ఇంటెన్సిఫై అయిన తర్వాత ఆడవాళ్ళు ఎక్కడ గిలగిల్లాడుతున్నారు ఈ సేవ చేయటంలో. ఒక పక్కనేమో నువ్వు మాతృమూర్తి అమ్మ, క్షమించండి గాని అబ్బా మన కళాకారులు అబ్బా, నేను చెప్పి అలసిపోతున్నా, మీరు నోరిప్పి అమ్మా అని అంబా అనొద్దండి. మీ అమ్మలో, చెల్లిళ్ళు, అక్కలో ఇవి మానేయండి. మేము మనుషులం, పేర్లు పెట్టి పిలవండి, మనుషులుగా గుర్తించండి. పాటల్లో కూడా అట్లే గుర్తించండి. అమ్మా నువ్వు ఇంత గొప్పదానివి, అక్క నువ్వు ఇట్లా అనొద్దండి, రిలేషన్స్ తో అనొద్దు దయచేసి, మార్చుకుందాం. మా వాళ్ళకే చెప్తున్నా, ఏం చేస్తా, మా పాట పాడమంటే మాకు సెంటిమెంట్లు లేకపోతే ముందుకు నడవదు బండి. ఈ సెంటిమెంట్లు అనుకుంటే మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతాం, సరిహద్దులు దాటేసి. సో అందుకే ఈ అన్పెయిడ్ లేబర్ నుంచి ఆమె ఒక్క అడుగు అటు జరిగింది అనుకోండి, ఎందుకు జరుగుతోంది, ఎందుకు గిలగల్లాడుతోంది, ఎంతో అంతో సంసారానికి కంట్రిబ్యూట్ చేసి తీరాలి. అది నీ గుండీలు కొడతావా, అగరబత్తులు చేస్తావా, మైనం బొత్తులు చేస్తావా, లేకపోతే వీటి మీద ఈ చివర కుట్టే ఎంబ్రాయిడరీలు చేస్తావా, గంటకి నీకు 10 రూపాయలే రావచ్చు, కానీ ఈ పని చేయాలి. నువ్వు పొలంలో పోతావు, వలస వెళ్ళిన కూలీల ఇళ్లలో తప్పనిసరిగా నువ్వు ఎక్కువ పని చేస్తావు, మొత్తం వ్యవసాయ భారాన్ని మోస్తావు, అది గ్రామీణ చరిత్ర. పట్టణాలలో, బస్తీలలో చూడండి మీరు, బస్తీలలో ఈ చరిత్ర. దీని వల్ల ఆమె ఆ సేవల్లో లోపం చేస్తే ఆ కుటుంబం వైలెన్స్ కి నిలయం అవుతుంది.
ఆ మగవాడు ఏమంటున్నాడంటే, పెద్దవాళ్లే తన్నులు తినగలిగినప్పుడు నువ్వెందుకు సేవ చేయవు? ఇది ఆమోదించబడిన హింస. అంటే మన పితృస్వామ్యం ఆమోదించిన హింస, ఇది మన కుటుంబాలు ఆమోదించిన హింస. మనం కూడా మన దగ్గరికి పంచాయతీలు వస్తే మొగుడే కదమ్మా ఒక దెబ్బ కొట్టాడు సర్దుకుపో అని చెప్పడానికి మనం కూడా వెనకాడడం లేదు. దీనికి ఈ చాకరీ పెరగడంలో ఒక్క విషయం మీరు గమనించాలి. వృద్ధులు పిల్లలకి సంబంధించిన సేవలు చేయాల్సిన ప్రభుత్వాలు, వాళ్ళు పనిచేస్తున్న సంస్థలు, కార్ఖానాలు, కంపెనీలు, కార్పొరేట్లు, ఐటీ సెక్టార్ తో సహా ఆ బాధ్యతలన్నింటినీ ఆడవాళ్ల నెత్తి మీద పడేయడం ద్వారా వాళ్ళు ఎంత లాభపడుతున్నారు, దీని కాస్ట్ ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే పచ్చి దోపిడీ. ఈ 8 గంటల శ్రమనే పైసా ఇవ్వకుండా ఆడవాళ్ళ నుంచి దోచుకుంటున్నారు. ప్రభుత్వం దోచుకుంటుంది, ప్రభుత్వం దానికి అనుమతిస్తుంది. రెండో విషయం ఏంటి, వీళ్ళని ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి ట్రేడ్ యూనియన్స్ లో ఉన్నాళ్ళు ప్రత్యేకంగా ఇది మీరు చదవాలి. విమెన్ వర్క్ రిపోర్ట్ అకార్డింగ్ టు ద వర్క్ అవర్స్, అంటే ఎన్ని గంటలు పని చేస్తోందన్న దాన్ని బట్టి స్త్రీల పనిని లెక్క కట్టాలి తప్ప సిఎంఐ ఏం చేసిందంటే, నేను 2 ఏళ్ల నుంచి గాబరా పడుతున్నా. మీరు చూస్తే నేను మాట్లాడిన అనేక సందర్భాల్లో 10.9% స్త్రీలు వేతన శ్రమలో ఉండడం ఏంటి, ఎంత ఘోరం, ఇట్లా ఎందుకు పడిపోయింది లేబర్ ఫోర్స్ లో అనేది తలకాయ కొట్టుకుంటుంది. కానీ లేటెస్ట్ నివేదికలు మీరు చూస్తే దాంట్లో ఇంకొక అధ్యయనం కనపడుతుంది. ఏంటది, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని. ఆడవాళ్లు పని చేయకపోవడం వల్ల లేబర్ ఫోర్స్ నుంచి బయటకు వెళ్ళా, ఆడవాళ్ళు అసలు లేబర్ ఫోర్స్ నుంచి బయటకు వెళ్ళా, లేబర్ ఫోర్స్ లోనే ఉన్నారు. మోర్ దాన్ 70% లేబర్ ఫోర్స్ లోనే ఉన్నారు. కానీ ఇది ఇన్విజిబుల్ లేబర్ ఫోర్స్ గా ఉంది, హోమ్ బేస్డ్ లేబర్ ఫోర్స్ గా ఉంది. ఇన్విజిబుల్ హోమ్ బేస్డ్ లేబర్ ఫోర్స్ అంటే ఏంటి దాని అర్థం? అంటే నీకు 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు పని చేయించుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, నువ్వు 10 రూపాయలకి ఆడవాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టి పని చేయించడము అంటే 90 రూపాయలు అంబానీ అదానీ జేబులో పెట్టడం అని అర్థం. ఫ్యాసిజం అనేది ఆడవాళ్ల సంతానోత్పత్తిని, వాళ్ళ శరీరాలని, వాళ్ళ శ్రమని కంట్రోల్ చేయడం అనేది అల్టిమేట్ గా ఈ ఉదారవాద టైంలో ఉగ్ర రూపంతో జనాల్ని దోచుకు తింటున్న కార్పొరేట్ సంస్థలకి వీళ్ళని అప్పనంగా అప్పజెప్పే పనిని భావపరంగా ఈ సేవికా సమితులు లేకపోతే ఈ మత భావజాలం చేస్తోంది. ఈ మత భావజాలం చేయడానికి ఆమోదించబడిన పితృస్వామిక సమాజం యొక్క చక్రం అది ఆడవాళ్ల మెదడులోనూ మన మెదడులోనూ బలంగా పనిచేయడమే దీనికి కారణం.